మీరు ఏడు చేస్తున్నారు, దేనికి వెళ్తున్నారు జోలు పెట్టుకుని మీరు ఢిల్లీ నేను అడుక్కోవడానికి? అగ్రికల్చర్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి మొన్న ఉదూదు ఇది మోతా తుఫాను జొత్వా తుఫానులు అకాల వర్షాలతో దానికి ₹1 ఇప్పటికి రాలే. ఏంది ఇలా ఢిల్లీని ఉనికించేస్తారని పొడి కబుర్లు చెప్పి అధికారం తెచ్చుకోరు కదా 124 స్థానాలు. ఏమవుతుంది లాబింగ్? నాకు కష్టం వస్తే నేను అడగను, కానీ రాష్ట్రంకి ఏమైనా అయితే ఊగిపోతాను, ఢిల్లీని కదిలించేస్తాను మోడీ అమిత్ షా అని అలా ఖుషి కబుర్లు చెప్పావు కదా మాకు. ఎందుకు వెళ్ళకపోతున్నా? వెళ్ళారుగా నిన్న ఏడికే? కేంద్రం దగ్గర ఎవరు? మంత్రుల నేను దగ్గర. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతాను. పవన్ కళ్యాణ్ ఆయనైతే అసలు ఆయనకు అపాయింట్మెంట్లు ఇవ్వట్లేదు అనేది ఒక చర్చ. ఎందుకు ఇస్తారు? వీళ్ళు ఇంగ్లీష్లోనే హిందీలోనే మాడాలి. ఆ ర్యాపిడెక్స్ ఇంగ్లీష్ ఎవడంటాడు అక్కడ? ఈవెన్ ప్రతిసారి లోకేష్ ఎక్కువ వెళ్తున్నాడు, ఆయన లోకేష్ ఎక్కువ మందితో కలుస్తున్నాడు, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఎందుకో అది తగ్గిపోయింది. దానికి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నేను చూసారా? విశాఖలో నాయకులు ఎమ్మెల్యేలు మొత్తం దోచేస్తున్నారు ఇక్కడ భూముల్ని అట్లని అని. 99 పైసలకి ఇస్తుందోరు హైకోర్టు కూడా ఫుల్ అనిపించింది కదా. అన్నిటికీ ఎలా ఇస్తారని చెప్పేసి హైకోర్టు కూడా చెప్పింది. వచ్చిందా లేదా?